2 కొడుకులండి. వీళ్ళిద్దరు కొడుకులు కూడా చిన్నతనంలోనే కాలం చేశారండి. ఈవిడికి ఉండడానికి ఇల్లు లేదండి. ఇల్లు నిర్మించడం కోసం ఈవిడికి తినడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. నాగేంద్ర హెల్పింగ్ టీమ్స్ అని చెప్పేసి నాగేంద్రని ఒక టీంని ఏర్పాటు చేశాడండి జగ్గంపేటలో. అన్నకి కాల్ చేసి చెప్పానండి మామగారి పరిస్థితి ఎలా ఉందని. అన్నయ్య వచ్చి చూస్తానన్నాడండి. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం. తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. అంటే నేను చచ్చిపోరా ఎంతంటే బట్టలు ఏదన్నా వేసుకుని తినేది. ఎందుకంటే అందరూ మన పిల్లలు ఉన్నారు. నాకేంటండి మీరందరూ నా పిల్లలే. మీరు అందరూ చల్లగా ఉండాలి, నా కళ్ళతో చూడాలా.